69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఈరోజు మనం చదువుకోబోయే అమెండ్మెంట్ 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 69వ రాజ్యాంగ సవరణ. 69th. అసలు ఈ అమెండ్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. దానికి మేజర్ కారణం ఏంటి తెలుసా? 2016లో మెయిన్స్లో ఈ క్వశ్చన్ వచ్చింది. 2016లో మెయిన్స్లో నేను జిఎస్ పేపర్ 2 ఓపెన్ చేయగానే ఫస్ట్ క్వశ్చన్ ఇదే కనిపించింది. జిఎస్ 2లో నా క్వశ్చన్ పేపర్లో నేను ఎగ్జామ్ రాసినప్పుడు. సో అందుకని అమెండ్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో 69th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మీద క్వశ్చన్ వచ్చింది 2016 జిఎస్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్లో పాలిటీలో ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో లెట్స్ స్టార్ట్. ఈ 69th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంటో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 69వ రాజ్యాంగ సవరణ అనేది ఢిల్లీ, అంతకుముందు వరకు న్యూఢిల్లీని, మన ఢిల్లీని యూనియన్ టెరిటరీ అనేవాళ్ళం. అంతకుముందు వరకు ఢిల్లీని యూనియన్ టెరిటరీ అనేవాళ్ళం. సో ఇప్పుడు దాన్ని 69th అమెండ్మెంట్ 1991 తర్వాత నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, ఎన్సిటి, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అని అంటున్నాం అనమాట. సో 69th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ముందు మన ఢిల్లీని యూనియన్ టెరిటరీ అనేవాళ్ళం. 69th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తర్వాత ఢిల్లీని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అంటున్నాం. అలానే 69th అమెండ్మెంట్లో ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే మీ అందరికి తెలుసు, ఇప్పుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అంతకుముందు షీలా దీక్షిత్. అసలు ఈ ఢిల్లీకి సీఎంలు ఎందుకు వస్తున్నారు? ఢిల్లీ యూటీ మోడల్ కదా అంటే 69th అమెండ్మెంట్ 1991 ద్వారా బికాస్ ఆఫ్ 69th అమెండ్మెంట్ we got the outcome of 69th amendment is a legislative assembly to Delhi. ఢిల్లీకి ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీని ఇచ్చింది కూడా 69th అమెండ్మెంటే. అదేవిధంగా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది ఢిల్లీలో. అరవింద్ కేజ్రీవాల్ అంటున్నారు ఢిల్లీకి స్టేట్ హుడ్ ఇవ్వండి, ఢిల్లీని స్టేట్ చేయండి అని. సో ఈ టాపిక్ నేను ఎందుకు ఎంచుకున్నానంటే, డూ యూ సపోర్ట్, ఒక క్వశ్చన్ అడగవచ్చు మెయిన్స్లో కానీ ఇంటర్వ్యూలో కానీ, డూ యూ సపోర్ట్ స్టేట్ హుడ్ టు ఢిల్లీ, ఢిల్లీకి స్టేట్ హుడ్ ఇవ్వటాన్ని నువ్వు సపోర్ట్ చేస్తావా? వై అండ్ వై నాట్, ఎందుకు లేదా ఎందుకు కాదు అని చెప్పి, ఢిల్లీకి స్టేట్ హుడ్ ఇవ్వడాన్ని నువ్వు సపోర్ట్ చేస్తావా, వై అండ్ వై నాట్ అనమాట. సో దీని మీద కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు వీ హ్యావ్ నాట్ కన్ఫర్డ్ స్టేట్ హుడ్ టు ఢిల్లీ, దెర్ ఇస్ నో స్టేట్ హుడ్ టు ఢిల్లీ. అండ్ ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు, ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు. ఢిల్లీని స్టేట్ అనరు, ఢిల్లీని ఎన్సిటీ అంటారు. వీ వోంట్ కాల్ ఢిల్లీ యాజ్ స్టేట్, వీ కాల్ ఢిల్లీ యాజ్ ఎన్సిటీ. సో 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ added Article 239AA and Article 239AB to the Constitution. 69th Constitutional Amendment added Article 239AA, capital A అన్నమాట, Article 239AA and Article 239AB to the Constitution. 69వ రాజ్యాంగ సవరణ ద్వారా మన కాన్స్టిట్యూషన్లో 239AA అండ్ 239AB యాడ్ చేశారు. అండ్ మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మామూలుగా ఒక స్టేట్ లిస్ట్లో స్టేట్ లా చేయొచ్చు, మామూలు స్టేట్, అండ్ కాంకరెంట్ లిస్ట్లో కూడా స్టేట్ లా చేయొచ్చు. ఒక స్టేట్ లిస్ట్లో లా చేయొచ్చు, కాంకరెంట్ లిస్ట్లో లా చేయొచ్చు. అండ్ ఫస్ట్ మనం ఒక మాట మాట్లాడుకుందాం, ఫెడరల్ సెటప్. ఇండియాలో, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇండియా ఫెడరల్ అని ఎక్కడ రాసలేదు, మీ అందరికీ ఆ విషయం తెలుసు. అండ్ ఆర్టికల్ 1లో ఏముంది? ఇన్ ఆర్టికల్ 1 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంది. సో ఎక్కడ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇండియా ఫెడరల్ సెటప్ అని రాయలేదు. ఇది ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అమెరికాలో టిపికల్ ఫెడరలిజం ఉంది, అమెరికాలో స్టేట్స్ చాలా పవర్ఫుల్ ఉన్నాయి, కానీ ఇండియాలో అలా కాదు. అండ్ మీకు ఇంకొక విషయం చెప్తాను, ఇండియాలో యూనియన్ టెరిటరీస్ అనే కాన్సెప్ట్ ఇప్పటిది కాదు, ఇండిపెండెన్స్ రాకముందే, ఈవెన్ బిఫోర్ ఇండిపెండెన్స్ వీ హ్యావ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్. ఈవెన్ బిఫోర్ ఇండిపెండెన్స్ వీ హ్యావ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్.
మనకి ఇండిపెండెన్స్ రాకముందు కూడా మనకు ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. దాన్ని చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ అంటాం. అయితే ఢిల్లీ ప్రత్యేకమైన పరిస్థితి. ఢిల్లీ ఒక స్పెషల్ కేస్. ఎందుకు స్పెషల్ కేస్ అంటే ఈరోజు నేను చెప్తాను చూడండి. ఢిల్లీకి సెక్యూరిటీ థ్రెట్ వస్తే హోల్ ఇండియా దెబ్బతింటుంది. ఢిల్లీ ఈజ్ ద హెడ్ క్వార్టర్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేట్స్ త్రూ ఢిల్లీ. ఎంబసీస్ ఢిల్లీలో ఉన్నాయి. మీకు ఆల్రెడీ ఒకసారి క్లాస్లో చెప్పాను జిఎస్ స్టూడెంట్స్కి. మనకి చాణక్యపురి అనే ఏరియా, ఢిల్లీలో చాణక్యపురి అనే ఏరియా నడుచుకుంటూ వెళ్తుంటే ఫారెన్ ఎంబసీస్ మొత్తం వరుసపెట్టి ఉంటాయని చెప్పి. సో నేషనల్ సెక్యూరిటీ అక్కడ టాప్ లెవెల్లో ఉండాలి. అలానే ఢిల్లీలో ఆర్మీ హెడ్ క్వార్టర్స్, ఎయిర్ హెడ్ క్వార్టర్స్, నేవల్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఢిల్లీలో పార్లమెంట్ ఉంది, ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ఉంది, ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని హెడ్ క్వార్టర్స్ చాలా వరకు అక్కడ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఇంటెలిజెన్స్ ఇదంతా ఢిల్లీని సెక్యూర్ చేసుకోకపోతే మనం ఇంక దేన్ని సెక్యూర్ చేసుకోలేం. అలాంటిది మనం ఒకసారి ఆలోచించండి. బ్రిటిష్ టైంలో కలకత్తా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ షిఫ్ట్ చేశారు 1911లో. సో ఢిల్లీ ఈజ్ అ సెక్యూర్డ్ ప్లేస్. ఆ సెక్యూర్డ్ ప్లేస్ అనేది 100 years బ్యాక్ కూడా మనం అనుకున్నాం. ఆ సెక్యూర్డ్ ప్లేస్ మనం సెక్యూర్డ్గా ఉంచుకోవాలి. సో ఢిల్లీ ఈజ్ అ స్పెషల్ కేస్ అనమాట. ఢిల్లీ అనేది ఒక స్పెషల్ కేస్. ఇక్కడ ఢిల్లీలో స్టేట్ ముఖ్యమా సెంట్రల్ ముఖ్యమా అంటే 2-3 ఉదాహరణలు చెప్తాను. ఢిల్లీలో పోలీస్ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, ఢిల్లీ పోలీస్. ఎందుకు అంటే అక్కడ పోలీసింగ్ అనేది మీరు చూస్తే ఢిల్లీలో మామూలు కార్లు కాదు, ఢిల్లీలో అన్ని విఐపి కార్లు ఎక్కువ ఉంటాయి, న్యూఢిల్లీలో పార్లమెంట్ ఏరియాలో. అలాంటప్పుడు ఢిల్లీ సెక్యూరిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా సెక్యూరిటీ. కాబట్టి ఢిల్లీలో 3 items ఢిల్లీ స్టేట్కి లేవు. 3 items ఢిల్లీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లా చేయలేదు. There are 3 items on which the Delhi State Assembly cannot make a law according to 69th Amendment. 69th Amendment ద్వారా ఢిల్లీ స్టేట్ అసెంబ్లీ 3 విషయాల్లో లా చేయలేదు. ఒకటి పబ్లిక్ ఆర్డర్, రెండోది పోలీస్, మూడోది ల్యాండ్. అంటే item 1, item 2, item 18 ఆఫ్ స్టేట్ లిస్టులు ఎక్కడున్నాయి? 7th షెడ్యూల్లో. మనందరికి తెలుసు లిస్టులో 7th షెడ్యూల్ ఉన్నాయి కదా. item 1, item 2, item 18 అంటే పబ్లిక్ ఆర్డర్, పోలీస్ అండ్ ల్యాండ్. ఈ 3 అంశాల మీద ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ అంటే ఢిల్లీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చట్టాలు చేయలేదు. అవుట్ ఆఫ్ ద పర్వ్యూ, పబ్లిక్ ఆర్డర్, పోలీస్, ల్యాండ్ ఆర్ అవుట్ ఆఫ్ ద పర్వ్యూ ఆఫ్ ఢిల్లీ స్టేట్ అసెంబ్లీ. And this was a major bone of contention between successive governments in Delhi and the union government. ఢిల్లీ గవర్నమెంట్కి అండ్ యూనియన్ గవర్నమెంట్కి మధ్య ఇది మేజర్ బోన్ ఆఫ్ కంటెన్షన్, మేజర్ కాన్ఫ్లిక్టింగ్ ఏరియా అనమాట. సో అరవింద్ కేజ్రీవాల్ రోడ్డు మీద కూర్చున్న స్టేట్హుడ్ కావాలని అడగడానికి కారణం ఇదే అనమాట. ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అనమాట. అండ్ ఆర్టికల్ 239AA కాన్స్టిట్యూషన్ expressly precludes precludes the state government of Delhi from the control of land, police and law and order. ఇది ఎక్కడ రాస్తుంది అంటే ఆర్టికల్ 239AA క్యాపిటల్ ఏస్ అనమాట. ఆర్టికల్ 239AA అండ్ ఆర్టికల్ 239AB ఈ రెండు కూడా 69th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో యాడ్ చేశారు. ఇవంతా మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. సో నెక్స్ట్ అంటే ఈ ల్యాండ్, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్, ఈ ల్యాండ్, లా అండ్ ఆర్డర్, పోలీస్ ఇవి ఎక్కడున్నాయంటే item 1, item 2, item 18. item 1, item 2, item 18 ఆఫ్ స్టేట్ లిస్ట్. ఈ స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ ఎక్కడ ఉంది? 7th షెడ్యూల్. ఇది కూడా ఇంత క్లియర్గా రాసుకోవాలి. కమింగ్ బ్యాక్ అండ్ గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలో విచిత్రం ఏంటంటే 3 levels ఉన్నాయి. ఢిల్లీ మీద పెత్తనం సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది, ఢిల్లీ మీద పెత్తనం స్టేట్ గవర్నమెంట్కి ఉంది, ఢిల్లీ మీద పెత్తనం లోకల్ గవర్నమెంట్కి కూడా ఉంది. ఢిల్లీలో 3 parallel systems ఉన్నాయి, 3 duplications ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఢిల్లీ లోకల్ బాడీస్ అనమాట. అండ్ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎనీ లా పాస్డ్ బై ఢిల్లీ అసెంబ్లీ with respect to local bodies, has to be sent to the urban development ministry for approval. అంటే లోకల్ బాడీకి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఏదైనా చట్టాలు చేస్తే, ఢిల్లీ అసెంబ్లీ ఏమైనా చట్టాలు చేస్తే లోకల్ బాడీకి సంబంధించి
ఏంటి తెలుసా, అది అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, సెంట్రల్ గవర్నమెంట్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి వెళ్తుంది అనమాట. ఆ తర్వాత ఆ లా ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ చేసిన లా మున్సిపల్ కార్పొరేషన్స్ యాక్ట్ 1957, మున్సిపల్ కార్పొరేషన్స్ యాక్ట్ 1957కి కాంకరెంట్గా ఉండాలి. అంటే ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి అక్కడున్న లోకల్ బాడీస్ని కంట్రోల్ పూర్తి స్థాయిలో చేసే శక్తి కూడా లేదు. ఎందుకంటే ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఢిల్లీ లోకల్ బాడీస్ మీద ఏమన్నా చట్టాలు చేస్తే అది అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఒప్పుకోవాలి. దాని తర్వాత అది మున్సిపల్ కార్పొరేషన్స్ యాక్ట్ 1957కి కాంకరెంట్గా ఉండాలి, దానికి అనుసంధానంగా ఉండాలన్నమాట. అంతేగాని పిచ్చి పిచ్చిగా ఉండకూడదు. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫెడరల్ సెటప్లో ఏమవుతుందంటే సెంటర్ పవర్ సెంటర్కి, స్టేట్ పవర్ స్టేట్కి ఉంటాయి. కానీ మన ఢిల్లీలో చూస్తే పేరుకి ఎలక్షన్స్, పేరుకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, పేరుకి సీఎం, కానీ వాళ్ళ పవర్స్ చాలా తక్కువ ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తుంది అనమాట. ఢిల్లీ గవర్నమెంట్ అలా అనుకుంటుంది. సో దాంతో అక్కడ చాలామంది ఏమంటున్నారంటే అలాంటప్పుడు ఢిల్లీలో ఎన్నికలు అవసరమా, అసలు ఢిల్లీకి ఇదంతా అవసరమా? అయితే ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ కాదు, స్టేట్హుడ్ చేయాలి. అంటే ఢిల్లీని ఎన్సిటీగా తీసేసి స్టేట్ చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. చెప్తాను చూడండి. ఢిల్లీ ఎన్సిటీ వద్దు, స్టేట్ చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు అంటే ఫస్ట్ పాయింట్ వై అంటే ఇప్పుడు మీకు మెయిన్స్లో కానీ ఇంటర్వ్యూలో కానీ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, డూ యూ సపోర్ట్ స్టేట్హుడ్ టు ఢిల్లీ అని. మెయిన్స్లో కానీ ఇంటర్వ్యూలో కానీ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, డూ యూ సపోర్ట్ స్టేట్హుడ్ టు ఢిల్లీ అని. సో ఢిల్లీకి స్టేట్హుడ్ కావాలా వద్దన్నప్పుడు రెండు వైపులా వాదించాలి. యూ హ్యావ్ టు గివ్ 2 ఆర్గ్యుమెంట్స్ అనమాట. బోత్ ద సైడ్స్ యూ నీడ్ టు ఆర్గ్యూ. రెండు వైపులా వాదన చేయాలి. సో దాని గురించి నేను అటువైపు ఇటువైపు కొన్ని పాయింట్స్ చెప్తాను, అటువైపు ఇటువైపు కొన్ని పాయింట్స్ చెప్తాను, చూడండి. సి పాయింట్ 1, when you have an elected government, when MLAs are elected, they are responsible for governance. When you have elected government and when we have responsible government, automatically the governance is responsible అవుతుంది. అంతేగాని ఎవరో లెఫ్టినెంట్ గవర్నర్, అపాయింటెడ్ బాడీ, వీళ్ళందరూ ఎవరు అసలు, అది క్వశ్చన్. సో when you have elected body, that elected body should be responsible. ఫస్ట్ పాయింట్ అది. అలాంటప్పుడు ఎలక్షన్స్ ఎందుకు? రెండో పాయింట్, మీరు చూస్తున్నారు రోజు రోజుకి ఢిల్లీలో రేప్స్ ఎక్కువైపోతున్నాయి, క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ కూడా ఎక్కువైపోయింది. సో ఏదొచ్చినా ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు అంటే ఢిల్లీ గవర్నమెంట్ని. కానీ ఢిల్లీ గవర్నమెంట్ చేతిలో పోలీసింగ్ ఉందా? లేదు. సో అరవింద్ కేజ్రీవాల్ అంటాడు, నా చేతులు కట్టేసి నేను ఏం చేయలేదంటే ఎలా? మీరు నా చేతులు కట్టేశారు, తర్వాత నేను ఏం చేయలేదు అంటున్నారు, ఎలా అని ఆయన అడుగుతున్నారు. ఇది సెకండ్ పాయింట్. సో రోజు రోజుకి రేప్స్, క్రైమ్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెరిగిపోతున్న సందర్భంలో వై డోంట్ యూ గివ్ ద స్టేట్హుడ్ టు ఢిల్లీ? స్టేట్ విల్ కంట్రోల్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్, స్టేట్ విల్ కంట్రోల్ పోలీస్ అంటారు అనమాట. తర్వాత ఢిల్లీలో ల్యాండ్ అనేది చాలా కాస్ట్లీ. మీరు నార్త్ ఢిల్లీకి వెళ్తే కంప్లీట్గా ల్యాండ్ మొత్తం గవర్నమెంట్ ఆఫీస్లే ఉంటాయన్నమాట. సో ఢిల్లీలో ల్యాండ్, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఢిల్లీలో ఒక స్కూల్కి ప్లే గ్రౌండ్ ఇచ్చే శక్తి కూడా ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్కి లేదు. అరవింద్ కేజ్రీవాల్ లేడు పదే. ఏమంటాడంటే నేను స్కూల్కి ప్లే గ్రౌండ్ కూడా ఇవ్వలేను, నేను సీఎం ఎలా అవుతాను? అది. సో యాజ్ ల్యాండ్ డస్ నాట్ కమ్ into Delhi government's purview. ఢిల్లీ గవర్నమెంట్ పర్వ్యూలోకి ల్యాండ్ రాదు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ ఏది కావాలన్నా సరే ఢిల్లీ గవర్నమెంట్ హ్యాస్ టు డిపెండ్ on the central government. Delhi government has to depend on the central government for approval of acquisition of any land, for approval of acquisition of any land, for infrastructure development,
for approval of acquisition of any land for infrastructure development. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా, దేనికి ల్యాండ్ ఇవ్వాలన్నా సరే ఢిల్లీ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్. అంటే ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక స్కూల్కి ప్లే గ్రౌండ్ శాంక్షన్ చేయాలన్నా ఢిల్లీ గవర్నమెంట్కి చాలా కష్టం, అది పర్మిషన్ తీసుకోవాలి. సో ఇక్కడ ఇందాక ఫస్ట్లో ఏం చెప్పాను, ఢిల్లీలో 3 ప్యారలల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఓ పక్క సెంట్రల్ గవర్నమెంట్, ఇంకో పక్క స్టేట్ గవర్నమెంట్, ఇంకో పక్క లోకల్ బాడీస్. అందరూ ఢిల్లీ పైన నాదే పెత్తనం అంటారనమాట. అండ్ ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే, ఢిల్లీ గవర్నమెంట్ యొక్క ఎలిగేషన్ ఏంటంటే, ఢిల్లీలో ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు ఏమంటున్నాయంటే ఆర్టికల్ 233AA ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు కదా, ఆయనకి అతిపెత్తనం ఉంది, లెఫ్టినెంట్ గవర్నర్ అతి పెత్తనం చేస్తున్నారు అంటున్నారన్నమాట. లెఫ్టినెంట్ గవర్నర్ అతి పెత్తనం చేస్తున్నారు ఆర్టికల్ 239AA ప్రకారం, అకార్డింగ్ టు ఆర్టికల్ 239AA ప్రకారం. ఇట్ ఈస్ ఎలిగేషన్ అనమాట. ఒక ఎలిగేషన్ ఏంటంటే ఆర్టికల్ 239AA ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ అతి పెత్తనం చేస్తున్నారు అని. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలో మనకి 69th అమెండ్మెంట్ గురించి చెప్పాను. ఈ 69th అమెండ్మెంట్ ఢిల్లీని యూటీ నుంచి ఎన్సిటీ చేసింది, ఢిల్లీలో ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ పెట్టింది. 69వ రాజ్యాంగ సవరణ అనేది యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ నుంచి దాన్ని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అని చేసింది. అలానే ఢిల్లీలో ఇది పెట్టింది, ఏం పెట్టింది, లెజిస్లేటివ్ అసెంబ్లీ పెట్టిందని చెప్పాను. ఇక్కడ 69వ రాజ్యాంగ సవరణలో ఆ సవరణ ప్రకారం ఒక చట్టం కూడా చేశారనమాట, GNCT యాక్ట్ అంటాం దాన్ని, GNCT యాక్ట్. అకార్డింగ్ టు అంటే ఒక ఢిల్లీ గవర్నమెంట్ని రూల్ చేయడానికి ఒక చట్టం కూడా ఉంది, GNCT యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్, GNCT యాక్ట్ అనమాట. GNCT యాక్ట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్. సో ఢిల్లీ గవర్నమెంట్ ఎలిగేషన్ ఏంటంటే లెఫ్టినెంట్ గవర్నర్ అనే వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్ అంటే ప్రెసిడెంట్ చెప్పు చేతుల్లో ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పు చేతుల్లో ఉంటారు. వీళ్ళు ఈ లెఫ్టినెంట్ గవర్నర్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆర్టికల్ 239AA ప్రకారం అలానే GNCT యాక్ట్ ప్రకారం తన యొక్క పరిమితుల్ని మిస్యూజ్ చేసేసుకుని చాలా విషయాల్లో స్టేట్ గవర్నమెంట్ నచ్చట్లేదని మీకు. సో కమింగ్ బ్యాక్, ఇక్కడ ఢిల్లీ గవర్నమెంట్కి సంబంధించి ఇక్కడ కొన్ని విషయాలు మీకు తెలియాలి. 2015లో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంట్ విషయంలో పెద్ద గొడవ అయింది. ఎవరెవరికి, లెఫ్టినెంట్ గవర్నర్కి, సీఎంకి. సీఎం అంటారు నేను చెప్పిన వ్యక్తే చీఫ్ సెక్రటరీ కావాలని, లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు నేను చెప్పిన వ్యక్తే చీఫ్ సెక్రటరీ కావాలని. సీఎం అంటారు బ్యూరోక్రటిక్ అపాయింట్మెంట్స్లో, ఢిల్లీలో బ్యూరోక్రటిక్ అపాయింట్మెంట్స్ ప్రమోషన్స్లో లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకు కలగ చేసుకుంటున్నారని. లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు ఢిల్లీ అనేది క్రూషియల్ ప్లేస్, ఢిల్లీలో ఉండే టాప్ మోస్ట్ బ్యూరోక్రాట్ ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నేను చెప్పిన వ్యక్తే ఉండాలని. దీంతో పెద్ద గొడవ అయిపోయింది అనమాట. ఇలాంటి విషయాలని సుప్రీంకోర్టు దాకా వెళ్ళాయి. ఇట్లాంటి విషయాలని దే ఫాట్ ఇన్ ద సుప్రీంకోర్టు అనమాట. సుప్రీంకోర్టులో ఏమైందో చెప్తాను కొంతసేపట్లో. సో ఇట్లా ఎలిగేషన్ చేస్తున్నారు. సో ఎవరైతే ఢిల్లీకి స్టేట్హుడ్ కావాలంటున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ చెప్తున్నారనమాట. ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ స్కూల్ ప్లే గ్రౌండ్స్ కానీ మాకు అసలు పరిస్థితే లేదని. రెండోది, ఢిల్లీలో క్రైమ్స్ పెరిగిపోతున్నాయి, ఢిల్లీలో క్రైమ్స్ పెరిగిపోతున్న దృష్ట్యా పోలీసింగ్ మా చేతిలో ఉండాలి అని. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఢిల్లీలో మనకి రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ ఉండాలి. లెఫ్టినెంట్ గవర్నర్ అనేది ఓన్లీ అపాయింటెడ్ బాడీ, రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ ఢిల్లీలో ఉండాలి అని చెప్పి. సో ఇవన్నీ చెప్తున్నారు అనమాట. దీంతో వీళ్ళందరూ స్టేట్ కావాలని. అయితే స్టేట్ వద్దని, ఢిల్లీకి స్టేట్ వద్దని చెప్పేవాళ్ళు ఏమంటున్నారు, అంటే ఢిల్లీ చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది, ఢిల్లీ చాలా స్ట్రాటజిక్ పొజిషన్లో ఉంది, ఢిల్లీకి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్, ఢిల్లీకి అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కావాలి, దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో అక్కడ ఉంది కాబట్టి ఇట్ హ్యాస్ టు కంట్రోల్ ఢిల్లీ అని చెప్తున్నారు. సో బోత్ ద ఆర్గ్యుమెంట్స్. అయితే ఇక్కడ ఫ్రాన్స్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు ఏం చెప్తున్నారంటే దోస్ హూ ఆర్ సేయింగ్ దట్ ఢిల్లీ షుడ్ గెట్ ఎ స్టేట్హుడ్, ఢిల్లీ విషయాల్లో ఎవరు ఇంటర్ఫియర్ అవ్వకూడదు, ఢిల్లీ స్టేట్హుడ్లో ఉండాలి అనేవాళ్ళు ఏం చెప్తున్నారో చెప్తాను చూడండి. వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు, ఫ్రాన్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఫ్రాన్స్లో యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. ఫ్రాన్స్లో యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. యూనిటరీ ఫార్మ్ అంటే అన్ని పవర్స్ సెంటర్ దగ్గరే ఉంటాయి, స్టేట్స్కి ఏం పవర్స్ ఉండవు. సో ఫ్రాన్స్ లాంటి చోటే ఫ్రాన్స్ నేషనల్ గవర్నమెంట్ లోకల్ విషయాల్లో తలదూర్చదు, లోకల్ గవర్నెన్స్లో తలదూర్చదు అంటే ఎక్కువ, అన్లెస్ అండ్ అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ నెసరీ, అన్లెస్ ఇట్ ఈస్ ఎక్స్పీడియంట్.
unless it is emergency, French national government will not interfere in the administration of the local government, though French is a unitary form of government. ఫ్రాన్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫ్రాన్స్ నేషనల్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ విషయాలు తలదూర్చదు. ఫ్రాన్స్ ఇంకా డైరెక్ట్గా చెప్పింది నేను యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అంటే అంత పెత్తనం నా చేతిలోనే ఉంటుంది, మొత్తం నేను కంట్రోల్ చేస్తున్నాను అనుకున్నా సరే కంట్రోల్ చేయట్లేదు. అలాంటిది ఇక్కడ ఇండియా ఫెడరల్ సిస్టంలో వై ఇండియా నేషనల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఇంట్రూడింగ్ ఇన్ టు ఢిల్లీ అని చెప్పి ఢిల్లీకి స్టేట్ కావాలనే వాళ్ళు వాదిస్తున్నారు, అంటే అరవింద్ కేజ్రీవాల్ సపోర్టర్స్ అనమాట. సో వాళ్ళు ఫ్రెంచ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఫ్రాన్స్ యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఫ్రాన్స్కి మంచి స్ట్రెంగ్త్ ఉన్న యూనిటరీ గవర్నమెంట్ ఉంది. అట్లాంటి ఫ్రాన్సే ఆ నేషనల్ గవర్నమెంట్ వాళ్ళు దే ఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద లోకల్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ ప్యారిస్, ఫ్రెంచ్ క్యాపిటల్ సిటీలో కూడా రావట్లేదని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాషింగ్టన్ డీసీ ఎలా అడ్మినిస్టర్ అవుతుంది, ఆస్ట్రేలియా ఎలా క్యాన్బెరా ఎలా అడ్మినిస్టర్ అవుతుంది, ఫ్రాన్స్ ఎలా అడ్మినిస్టర్ అవుతుంది, ఇవన్నీ తీసుకొచ్చి ఢిల్లీకి స్టేట్ హుడ్ ఇవ్వాలని చెప్పి వాదిస్తున్నారు. ప్రపంచంలో పెద్ద పెద్ద క్యాపిటల్ సిటీస్ అన్నీ కూడా పెద్ద పెద్ద టౌన్ సిటీస్ అన్నీ కూడా స్ట్రాంగ్ స్టేట్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, మీరు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ప్రతి విషయంలో ఇంటర్ఫియర్ అవుతుందని చెప్పి దే ఆర్ మేకింగ్ కంపారిటివ్ స్టడీ అనమాట. దే ఆర్ మేకింగ్ కంపారిటివ్ స్టడీ. సో దే ఆర్ ఆస్కింగ్ టు అమెండ్ 69th అమెండ్మెంట్. 69th అమెండ్మెంట్ పూర్తిగా అమెండ్ చేసేసేయండి, పూర్తిగా మార్చేయండి అని అడుగుతున్నారు అనమాట. సో దే హ్యావ్ టేకెన్ ద కీ క్లూ ఫ్రమ్ ఫ్రెంచ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి చేస్తున్నారనమాట. సో ఇక్కడ రిలేషన్షిప్ బిట్వీన్, ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఢిల్లీ గురించి, రిలేషన్షిప్ బిట్వీన్ లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ ద సీఎం. రిలేషన్షిప్ బిట్వీన్ లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ ద సీఎం, దీని మీద కూడా చాలా డిస్కషన్స్ వచ్చాయి. అసలు రిలేషన్షిప్ బిట్వీన్ లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ ద సీఎం ఇక్కడ గమనిస్తే ఏమేమి వీళ్ళిద్దరు రిలేషన్షిప్ని కనెక్ట్ చేస్తున్నాయి, వాట్ ఆర్ ద అఫీషియల్ థింగ్స్ ఆర్ వాట్ ఆర్ ద పాలసీస్ ఆర్ లాస్ విచ్ ఆర్ కనెక్టింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ సీఎం. లెఫ్టినెంట్ గవర్నర్కి సీఎంకి మధ్య అనుసంధానం చేసే ఆస్పెక్ట్స్ ఏంటంటే, ఒకటి చెప్పాను కదా 69th అమెండ్మెంట్లో వచ్చిన ఆర్టికల్ 233AA, ఫస్ట్ ఆర్టికల్ 233AA. రెండోది జిఎన్సిటీ యాక్ట్ 1991. జిఎన్సిటీ అంటే చెప్పాను కదా ఇందాక, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. చూడండి ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్, మళ్ళీ చెప్తున్నాను బాగా వినండి, నేను ఇప్పుడు ఏవే చట్టాలు ఏవే పాలసీస్ లెఫ్టినెంట్ గవర్నర్కి ఢిల్లీ సీఎంకి మధ్య కనెక్షన్ ఏర్పరుస్తున్నాయి, వాటి గురించి డిస్కస్ చేస్తున్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 239, దిస్ 239AA అండ్ 239AB. ఓకే, లెఫ్టినెంట్ గవర్నర్కి సీఎంకి మధ్య కనెక్షన్స్ ఏమేమి ఉన్నాయంటే, ఒకటి ఆర్టికల్ 239AA, ఆర్టికల్ 239AA ఫస్ట్. రెండోది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991. దాంతోపాటు ఈ జిఎన్సిటీ యాక్ట్ కింద కొన్ని రూల్స్ ఉన్నాయి. అలాంగ్ విత్ జిఎన్సిటీ యాక్ట్ దెర్ ఆర్ సర్టెన్ రూల్స్. వీటన్నిటిలో లెఫ్టినెంట్ గవర్నర్కి ఢిల్లీ సీఎంకి ఢిల్లీ గవర్నమెంట్కి మధ్య రిలేషన్షిప్ గురించి ఉంటుందన్నమాట. ఒకటి ఆర్టికల్ 239AA, రెండోది జిఎన్సిటీ అంటే గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991. అండ్ ఈ జిఎన్సిటీ యాక్ట్లో కొన్ని రూల్స్ ఫ్రేమ్ అయ్యాయి. దెర్ ఆర్ సర్టెన్ రూల్స్ అండర్ జిఎన్సిటీ యాక్ట్. సో ఇవన్నీ కూడా ఢిల్లీ గవర్నమెంట్కి అంటే ఢిల్లీ సీఎంకి అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీకి మధ్య రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేస్తాయి. వీటి గురించి కోర్టులు కూడా ఇవే రిఫర్ చేయాలి. కోర్టులో ఏ జడ్జిమెంట్ కోసం వెళ్ళినా సరే కోర్ట్స్ హ్యావ్ టు రిఫర్, ఇదే కోర్టు డొమైన్, దీనిలోంచే కోర్టు జడ్జిమెంట్ తీసుకురావాలన్నమాట. జస్ట్ రిమెంబర్. సో ఆర్టికల్ 239AA, జిఎన్సిటీ యాక్ట్ 1991 and rules framed under GNCT Act 1991. We are discussing about 69th Constitutional Amendment. మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి డీటెయిల్గా అన్ని అమెండ్మెంట్స్ ఇంపార్టెంట్ డిస్కస్ చేస్తూ వస్తున్నాం. దానిలో ఈరోజు నేను 69th అమెండ్మెంట్ తీసుకున్నాను. దీని మీద డైరెక్ట్గా 2016లో మెయిన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది. డైరెక్ట్గా 2006లో మెయిన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి, సో 69th అమెండ్మెంట్ ద్వారా యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అయింది. 69th అమెండ్మెంట్ ద్వారా యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అయింది. తర్వాత 69th అమెండ్మెంట్ ద్వారా ఢిల్లీలో లెజిస్లేటివ్ అసెంబ్లీ వచ్చింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఢిల్లీలో ప్రాసెస్ చెప్తున్నాను చూడండి. ఈ ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 70 సీట్స్ ఉంటాయి. 70 సీట్స్ ఉంటాయి. ఓకే, కరెక్ట్. ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 70 సీట్స్ ఉంటాయి, 70 సీట్స్ ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి.
ఈ 70 సీట్స్లో మీకు మామూలుగా మన స్టేట్ అసెంబ్లీస్లో 15% మినిస్ట్రీస్ ఉంటారు, 15%, కానీ ఇక్కడ 10%. అంటే మామూలుగా లోక్సభలో కానీ స్టేట్స్లో కానీ ఇక్కడ చూస్తే ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ లోక్సభ ఇన్ ద సెంట్రల్ లెవెల్. సెంట్రల్ లెవెల్లో మంత్రి మండలి స్ట్రెంత్లో 15% కన్నా మించకూడదు. అలానే స్టేట్ అసెంబ్లీస్లో కూడా స్టేట్ అసెంబ్లీ స్ట్రెంత్ కన్నా 15% మించకూడదు. అయితే ఢిల్లీలో 10%. ఢిల్లీలో 10%. అంటే ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 70 మెంబర్స్ ఉంటే ఢిల్లీలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ 7 ఉంటారు, ఇంక్లూడింగ్ సీఎం. అంటే 6+1, అంటే 6+1, 6 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వాళ్ళ చీఫ్ సీఎం అనమాట. అంతే, మొత్తం 7 ఉంటారు, అంటే 10%. మామూలుగా సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో మినిస్ట్రీ 15% ఉంటుంది. సెంట్రల్ లెవెల్లోనేమో అంటే సెంట్రల్ గవర్నమెంట్లో 15% ఆఫ్ లోక్సభలో ఉన్న వాళ్ళలో 15% అంత స్ట్రెంత్ ఉండాలి. స్టేట్ లెవెల్లోనేమో లెజిస్లేటివ్ అసెంబ్లీలో 15% ఉండాలి. కానీ ఢిల్లీలో మాత్రం ఇట్ ఈస్ ఓన్లీ 10%. ఢిల్లీలో ఇట్ ఈస్ ఓన్లీ 10%. రిమెంబర్, ఢిల్లీలో 3 years బ్యాక్, 3 సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఇష్యూ అయింది. ఢిల్లీలో చాలామంది ఎమ్మెల్యేస్కి ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ పార్టీ ఏం చేసిందంటే పార్లమెంటరీ సెక్రటరీ అనే పోస్ట్ ఇచ్చింది. అందరికీ మినిస్ట్రీ పోస్ట్ ఇవ్వకుండా ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంటరీ సెక్రటరీ పోస్టులు ఇచ్చిందనమాట. ఈ పార్లమెంటరీ సెక్రటరీ పోస్టులు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేసి ఇవన్నీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, అందరినీ తీసేసేయండి అని చెప్తే ప్రెసిడెంట్ ఆమోదించారు. దాని మీద చాలా పెద్ద ఇష్యూ అయిపోయిందనమాట. సో ఢిల్లీలో మినిస్టర్ పోస్టులు తక్కువ ఉంటుందో దాంతో అందరికీ మినిస్టర్ పోస్ట్ కావాలి, అందరినీ హ్యాపీ చేయలేక అక్కడ కూడా గొడవలు అయిపోయినాయి అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. వై ఓన్లీ 10%? సంబడి ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్. 10% రూల్ ఎందుకు పెట్టారు? ఢిల్లీకి సంబంధించి చాలా ప్యారలల్ అడ్మినిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ లాగా ఆంధ్ర లాగా మనకి 17-25 మంది ఇట్లా మంత్రులు ఉన్నారనుకో, ఇంకా ప్యారలల్ సిస్టమ్స్, కాంప్లెక్సిటీస్, డూప్లికేషన్స్ పెరిగిపోతాయి అనమాట. అండ్ ఢిల్లీ అనేది ఒక అర్బన్ ఏరియా, ఎక్కువ పక్కనంతా చిన్న రూరల్ ఏరియా, దానిలో ఎక్కువ మంది మినిస్ట్రీస్ అవసరం లేదు. ఉన్న దానిలో నీట్గా ప్లానింగ్. అండ్ ఢిల్లీలో కొన్ని అంశాలు, హోమ్ మినిస్ట్రీ ఇలాంటివన్నీ అంత ఎక్కువగా వాళ్ళకి ఫంక్షన్స్ ఉండవు కాబట్టి ఢిల్లీలో లిమిటెడ్ పెట్టారు. ఓకే, కమింగ్ బ్యాక్ అగైన్, ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇప్పుడు లా చేయొచ్చు. అన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎలా లా చేయొచ్చో ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా లా చేయొచ్చు అనమాట. దేనిలో లా చేయొచ్చు? స్టేట్ లిస్ట్లో లా చేయొచ్చు, కాంక్రీట్ లిస్ట్లో లా చేయొచ్చు. స్టేట్ లిస్ట్లో చేయొచ్చు, కాంక్రీట్ లిస్ట్లో చేయొచ్చు. కానీ ఇందాక చెప్పాను కదా 3 items 69th అమెండ్మెంట్ ప్రకారం ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ 3 items లా చేయకూడదు. అలానే ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఈ 7 ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో అన్ని చోట్ల కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉందో ఢిల్లీలో కూడా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అన్ని చోట్ల కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉందో ఢిల్లీలో కూడా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అయితే అన్ని చోట్లకి ఢిల్లీకి ఒక పెద్ద తేడా ఉంది. అదే 69th అమెండ్మెంట్లో పెద్ద ఫైట్ అనమాట. ఆ తేడా ఏంటో చెప్తాను చూడండి. మామూలుగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్కి, సెంట్రల్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్కి ఏమన్నా సలహా ఇస్తే ప్రెసిడెంట్ అది వింటాడు. స్టేట్లో గవర్నర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ గవర్నర్కి ఏమైనా సలహా ఇస్తే గవర్నర్ అది వింటారు. కానీ చూడండి, ఢిల్లీలో ఇన్ కేస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఒక విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తే దట్ మ్యాటర్ విల్ బి సెంట్ టు ద ప్రెసిడెంట్ హూస్ డెసిషన్ షెల్ బి ఫైనల్. సో లెఫ్టినెంట్ గవర్నర్కి ఉన్న స్పెషల్ పవర్ ఏంటి తెలుసా? ఆయనకి నచ్చలేదనుకోండి, వెంటనే ఆ విషయం ప్రెసిడెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్ దాని మీద కూర్చుంటారు. అక్కడ ప్రెసిడెంట్ అంటే ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. అంటే చాలా విషయాలు లెఫ్టినెంట్ గవర్నర్కి నచ్చవు అక్కడ. దానికి కారణం లెఫ్టినెంట్ గవర్నర్ సెంట్రల్ గవర్నమెంట్ మనిషి అనమాట. సో అప్పుడు ఈ మధ్యలో ఐఎమ్ రిపీటింగ్ డోంట్ వరీ, మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్లో, మామూలుగా కేంద్ర ప్రభుత్వంలో ప్రెసిడెంట్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి మధ్య సంబంధం ఎలా ఉంటుంది? గుర్తుండే ఉంటుంది. మొన్న ఒక ఆర్టికల్ చెప్పాను, ఆర్టికల్ 74. There shall be council of ministers to aid and advise the president. There shall be council of ministers. President can send back the advice for reconsideration. But after such reconsideration, the president is bound to follow it. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పిన మాట ఫైనల్గా ప్రెసిడెంట్ వినాలి.
ఆల్మోస్ట్ స్టేట్లో కూడా అలానే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పిన మాట గవర్నర్ వినాలి. కానీ ఢిల్లీ ఎన్సిటీలో లెఫ్టినెంట్ గవర్నర్కి ఢిల్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మధ్య ఇది కాదు సంబంధం. బాగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్కి ఏదైనా అడ్వైజ్ ఇస్తే అది లెఫ్టినెంట్ గవర్నర్కి నచ్చకపోతే దెన్ దట్ ఈస్ కాల్డ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లెఫ్టినెంట్ గవర్నర్కి ఏదైనా అడ్వైజ్ ఇస్తే లెఫ్టినెంట్ గవర్నర్ ఇంకొక విషయం చెప్తే వాళ్ళిద్దరి మధ్య పడట్ల. లెఫ్టినెంట్ గవర్నర్కి ఢిల్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటే ఏంటి? భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఆ టైంలో లెఫ్టినెంట్ గవర్నర్ ఫైనల్ డెసిషన్ కోసం ఆ విషయాన్ని ప్రెసిడెంట్కి పంపిస్తారు. అప్పుడు ప్రెసిడెంట్ ఏది చెప్తే అదే ఫైనల్. సో ఇక్కడ తెలివితేటలు చూసారా? ఇక్కడ తెలివితేటలు బాగా గమనించండి. 69th అమెండ్మెంట్ ఆర్టికల్ 239AA 69th అమెండ్మెంట్ 239Aలో ఏముందంటే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి ఢిల్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి భిన్నాభిప్రాయాలు వస్తాయి. ఏదైనా అభిప్రాయంలో తేడా వస్తే ఆ డెసిషను ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకోవాలి. ప్రెసిడెంట్ ఏం చెప్తే అదే ఫైనల్. అయితే ప్రెసిడెంట్ నిర్ణయం చేసేదానికి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది, ప్రెసిడెంట్ ఇంకా డెసిషన్ ఇవ్వలేదు. ఈ టైం గ్యాప్లో ఎవరు చెప్పింది ప్రివేల్ అవుద్ది? ఈ టైం గ్యాప్లో లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పింది ప్రివేల్ అవుద్ది. లెఫ్టినెంట్ గవర్నర్ ఈ టైం గ్యాప్లో తాత్కాలికంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఈ టైం గ్యాప్లో కూడా లెఫ్టినెంట్ గవర్నర్ కెన్ టేక్ ఏ కాల్. లెఫ్టినెంట్ గవర్నర్ తాత్కాలికంగా నిర్ణయం తీసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద గ్రేట్నెస్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పు చేతల్లో ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ ఉండాలి. ఇదే ఈ చిన్న పాయింటే మొత్తం 69th అమెండ్మెంట్కి క్రూషియల్ అనమాట. ఈ చిన్న పాయింట్ 69th అమెండ్మెంట్కి క్రూషియల్, బాగా గమనించండి. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ లెఫ్టినెంట్ గవర్నర్ and Delhi Council of Ministers, the issue Lieutenant Governor will send it to the President, and the President decision is final. Whatever the President takes a decision, whatever the decision he may take, that is final. And listen, and it's the President and akkada evaru central government. President discretion అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ డిస్క్రిషన్. మీరు మళ్ళీ ప్రెసిడెంట్ డిస్క్రిషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నేను చాలాసార్లు చెప్పాను, ప్రెసిడెంట్ ఈజ్ జస్ట్ రబ్బర్ స్టాంప్. ప్రెసిడెంట్ పేరుకు మాత్రమే, నామం మాత్రమే అని. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్, దీని మీద నో ఆర్గ్యుమెంట్స్ అని. ఇట్ ఈస్ ఓన్లీ దాట్. ఓకే, ప్రెసిడెంట్ ఏది చెప్తే అది జరుగుతుంది. కమింగ్ బ్యాక్ అండ్ ఈ మధ్యలో అంటే ప్రెసిడెంట్కి వెళ్ళింది ఆ విషయం, కానీ ప్రెసిడెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇన్ కేస్ ద ఇష్యూ ఈజ్ వెరీ అర్జెంట్, అదే రూల్ ఎక్కడ లేదు. హౌ మెనీ డేస్ విల్ టేక్ ద ప్రెసిడెంట్, ఎక్కడ రూల్ రాసలేదు. ప్రెసిడెంట్ ఎన్ని రోజుల లోపల నిర్ణయం చెప్పాలి అని చెప్పి లేదు. ఓకే, ఇఫ్ ఇన్ ఎనీ కేస్ ఇట్ ఈస్ వెరీ అర్జెంట్, ఇన్ అన్ అర్జెంట్ సిచ్యువేషన్లో లెఫ్టినెంట్ గవర్నర్ హ్యాస్ ద రైట్ టు టేక్ డెసిషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిస్ డిస్క్రిషన్. ఈ టైం గ్యాప్లో లెఫ్టినెంట్ గవర్నర్ హ్యాస్ ద రైట్ టు టేక్ డెసిషన్. ఆన్ ద బేసిస్ ఆఫ్ హిస్ డిస్క్రిషన్. ఆయన డిస్క్రిషన్ మీద లెఫ్టినెంట్ గవర్నర్ తనకిష్టమైన నిర్ణయం, తనకిష్టమైన డెసిషన్ తీసుకుంటారు. జస్ట్ రిమెంబర్. నెక్స్ట్ పాయింట్ ఇవన్నీ మీరు ఎల్లుండి వరకు వర్క్ ఇస్తాను, చదివాక మళ్ళీ డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ. నెక్స్ట్ పాయింట్, సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఢిల్లీలో సీఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ఢిల్లీలో మామూలుగా స్టేట్స్లో అయితే గవర్నర్ అపాయింట్ చేస్తారు, ఢిల్లీలో ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఢిల్లీ సీఎంని ఢిల్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎంత అదృష్టం కదా ఢిల్లీ సీఎంకి. మిగతా సీఎంలు అందరూ గవర్నర్ చేత అపాయింట్ అయితే, ఢిల్లీలో మాత్రం సీఎం ప్రెసిడెంట్ చేత అపాయింట్ అంటే అరవింద్ కేజ్రీవాల్ ఎంత గ్రేట్ చూసారా? సో ఢిల్లీ సీఎం ప్రెసిడెంట్ చేత అపాయింట్ అవ్వబడతారనమాట. అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఢిల్లీలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద లెఫ్టినెంట్ గవర్నర్. ఢిల్లీలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద లెఫ్టినెంట్ గవర్నర్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ 2018లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. జూలై 2018లో, మీ హోంవర్క్లో భాగం ఇది. జూలై 2018లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏం చెప్పిందంటే,
Lieutenant Governor is bound. Lieutenant Governor of Delhi, July 2018 Supreme Court judgment. Just follow. Lieutenant Governor of Delhi is bound by the Lieutenant Governor of Delhi is bound by the aid and advice of Council of Ministers. Aid and advice of the Council of Ministers అని జూలై 2018లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డెసిషన్ ఇచ్చిందనమాట. ఇది కూడా ఒకసారి చదవండి. సో ఈ మెయిన్స్లో ఈ సెంటెన్స్ రాస్తే చాలు. ఇన్ జూలై 2018 ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సెట్, జూలై 2018లో సుప్రీంకోర్టు చెప్పింది లెఫ్టినెంట్ గవర్నర్ ఈజ్ బౌండ్ బై ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అండ్ సరే ఇప్పటి వరకు 69th అమెండ్మెంట్ చూసాం. దీనికి సంబంధించి అంటే యూటీకి సంబంధించి ఈ ఇయర్ ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఏమొస్తాయి, మెయిన్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఈ ఇయర్ ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఏమొస్తాయో మీకు టక్క అడుగుతుంటాను. మీరు టక్క ఎవరైతే చాట్లో ఆన్సర్స్ కొడతారో ట్రై చేయండి. దామన్ దయ్యూ దాద్రా నాగర్ హవేలీ రెండు కలిపేశారు. ఓకే, కలిపాక పేరు మార్చారా? హ్యావ్ దే చేంజ్ ద నేమ్? రెండింటిని కలిపే నేమ్ చేంజ్ చేశారు లేదా? ఎందుకంటే అక్కడ పీపుల్ సెంటిమెంట్స్ హర్ట్ చేయకుండా రెండు కలిపేశారు. సెకండ్ క్వశ్చన్ ఏ రోజున అఫీషియల్గా దామన్ దయ్యూ దాద్రా నగర్ హవేలీ కలిసిపోయినాయి? 26 జనవరి 2020. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. దామన్ దయ్యూ దాద్రా నగర్ హవేలీ కలిసిపోయాయి. సో ఇండియాలో ఇప్పుడు ఎన్ని యూటీస్ ఉన్నాయి? 8 యూటీస్ ఉన్నాయి. సో 8 యూటీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. దామన్ దయ్యూ దాద్రా నగర్ హవేలీ కలిసిపోయిన తర్వాత వీ హ్యావ్ 8 యూనియన్ టెరిటరీస్. నెక్స్ట్ క్వశ్చన్ అగైన్ దీనికి మీరు ఆన్సర్ చెప్పొచ్చు. డూ లదాఖ్ హ్యావ్ అసెంబ్లీ? లడాక్ అనే యూటీకి సపరేట్ అసెంబ్లీ పెట్టారా? లడాక్ డు నాట్ హ్యావ్ సపరేట్ అసెంబ్లీ. డూ జమ్మూ కాశ్మీర్ హ్యావ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ? ఎస్. ఇన్ పుదుచ్చేరి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేవి జనరల్గా యూటీస్లో పెట్టరు, కానీ 3 యూటీస్లో ఉన్నాయి ఇండియాలో. దెర్ ఆర్ 3 యూటీస్. అన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు డిస్కస్ చేస్తా, నన్ను ఇంకా అన్నీ డిస్కస్ చేస్తాను, మీకు అన్నీ అవుతాయి. మనం ఇంకా 2-3 నెలలు ఇలానే ఉంటాం, మన లైఫ్, డోంట్ వరీ. సో కమింగ్ బ్యాక్, ఢిల్లీలో మామూలుగా యూనియన్ టెరిటరీస్లో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉండవు, కానీ ఇండియాలో 3 యూటీస్లో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి. ఢిల్లీ, పుదుచ్చేరి అండ్ జమ్మూ కాశ్మీర్. ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్. ఫస్ట్ క్వశ్చన్. ఓకే, అండ్ రెండో విషయం ఇది కూడా బాగా క్లియర్ గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఎక్కడి నుంచి అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయో అక్కడి నుంచే రాజ్యసభ మెంబర్స్ వెళ్తారు. మీ అందరు తెలుసు. రాజ్యసభ మెంబర్స్ని ఎవరు ఎన్నుకుంటారు? రాజ్యసభకి సభ్యుల్ని ఎవరు ఎన్నుకుంటారు? రాజ్యసభకి సభ్యుల్ని లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళు ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేస్. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ లేకుండా రాజ్యసభ సభ్యులు వెళ్తారా? వెళ్ళరు. సో సింపుల్ లాజిక్. ఏ యూనియన్ టెరిటరీస్లో అయితే, ఏ యూటీస్లో అయితే మీకు లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయో అక్కడి నుంచే రాజ్యసభ సభ్యులు వెళ్తారు, లేకపోతే రాజ్యసభ సభ్యులు వెళ్ళరు. ఇది సెకండ్ సింపుల్ పాయింట్ అనమాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, మూడో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇంకోటి మూడోది గుర్తుపెట్టుకోండి. నవంబర్ 2019 రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసింది దామన్ దయ్యూ దాద్రా నాగర్ హవేలీ సింగిల్ యూటీ చేయాలి అని. అలానే జనవరి 26, 2020 నుంచి దామన్ దయ్యూ దాద్రా నాగర్ హవేలీ కలిసిపోయినాయి. సో ఈ దామన్ దయ్యూ దాద్రా నాగర్ హవేలీ ఏ హైకోర్టు కిందకి వస్తాయి? ఎనీవన్? ఏ హైకోర్టు కిందకి వస్తాయి? ఏ హైకోర్టు జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తాయి? దామన్ దయ్యూ దాద్రా నగర్ హవేలీ. ఇట్స్ బాంబే హైకోర్ట్. వెరీ గుడ్, ఇట్స్ బాంబే హైకోర్ట్. కమింగ్ బ్యాక్ అగైన్ చూడండి. అయితే దామన్ దయ్యూ దాద్రా నాగర్ హవేలీ ఉన్నాయి కదా, ఎందుకు కలిపేశారు? ఇది మెయిన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కానీ మెయిన్స్ క్వశ్చన్ కానీ, అది సింపుల్ ఫిలిమ్స్ క్వశ్చన్ కూడా అడగవచ్చు అనమాట. దామన్ దయ్యూ దాద్రా నగర్ హవేలీ, వై దే వర్ మెర్జ్డ్? వై దే హ్యావ్ మెర్జ్డ్? గవర్నమెంట్ డిసైడెడ్ టు మెర్జ్ దెమ్ అండ్ దే వర్ మెర్జ్డ్ నౌ. సో వెరీ గుడ్, చెప్తాను. దీనికి ఆన్సర్ 5 పాయింట్స్ 6 పాయింట్స్ అంతే. చూడండి. పార్లమెంట్ పాస్డ్ ఎ బిల్ టు మెర్జ్ దామన్ దయ్యూ దాద్రా నగర్ హవేలీ. స్లోగా చెప్తాను, నోట్స్ కూడా రాసుకోండి, ఆన్సర్ కూడా పనికి వచ్చేస్తాయి. పార్లమెంట్ పాస్డ్ ఎ బిల్ టు మెర్జ్ దామన్ దయ్యూ దాద్రా నగర్ హవేలీ. అండ్ నెక్స్ట్ పాయింట్ రాసుకున్నారా? మీకు నేను చాలా స్లోగా చెప్తున్నాను, మీరు రాసుకోండి. పార్లమెంట్ పాస్డ్ ఎ బిల్ టు మెర్జ్ దామన్ దయ్యూ దాద్రా నగర్ హవేలీ. సెకండ్ పాయింట్, ఫ్రమ్ జనవరి 26th ఆన్వర్డ్స్ దే వర్ మెర్జ్డ్. జనవరి 26, 2020 ఆన్వర్డ్స్. పార్లమెంట్ బిల్ పాస్ అయిన తర్వాత, ఆఫ్టర్ పార్లమెంట్ పాస్ ద బిల్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నోటిఫైడ్ ఇట్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మెర్జ్ అవ్వాలని ఎవరైనా నోటిఫికేషన్ ఇవ్వాలి కదా, పార్లమెంట్ బిల్ చేస్తే సరిపోదు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నోటిఫైడ్ ఇట్.
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నోటిఫైడ్ ఇట్. గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నోటిఫైడ్ ఇట్. తర్వాత వై ఎందుకు చేశారు అంటే ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. రెండు చిన్న చిన్న టెరిటరీస్ అవడం వల్ల ఫస్ట్ పాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. రెండో పాయింట్, ఫస్ట్ పాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. సెకండ్ పాయింట్ కట్టింగ్ డౌన్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్స్. కటింగ్ డౌన్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్స్, ఖర్చు తగ్గించడం, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్. థర్డ్ పాయింట్, ఇది కిషన్ రెడ్డి గారు చెప్పిన పాయింట్. థర్డ్ పాయింట్ మన కిషన్ రెడ్డి గారు చెప్పారు. ఇదేంటంటే ఫాస్ట్ ట్రాక్ డెవలప్మెంట్ ఆఫ్ 2 యూనియన్ టెరిటరీస్. ఈ 2 యూనియన్ టెరిటరీస్ని కలిపితే దేర్ కెన్ బి ఫాస్ట్ ట్రాక్ డెవలప్మెంట్, స్పీడీ డెవలప్మెంట్ అనమాట. ఫాస్ట్ ట్రాక్ డెవలప్మెంట్, స్పీడీ డెవలప్మెంట్. అండ్ చాలా పెద్దగా ఉంది కదా పేరు, దామన్ దయ్యు దాద్రా నగర్ హవేలీ. రెండు పెద్దగా ఉన్నాయి కదా, ఎందుకు అంటే ఈ రెండు కలిపి చదవటం కష్టమే, కానీ బట్ స్టిల్ గవర్నమెంట్ వాంటెడ్ టు రెస్పెక్ట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ద పీపుల్. గవర్నమెంట్ వాంటెడ్ టు రెస్పెక్ట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క సెంటిమెంట్స్ని గవర్నమెంట్ రెస్పెక్ట్ చేస్తుంది అనమాట. గవర్నమెంట్ వాంటెడ్ టు రెస్పెక్ట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ద పీపుల్. అదేవిధంగా ఈవెన్ టుడే, ఇంతకుముందు ఇప్పుడు కూడా దే కమ్స్ అండర్ బాంబే హైకోర్ట్ జ్యూరిస్డిక్షన్. దే బోత్ కమ్ అండర్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ బాంబే హైకోర్ట్. అండ్ వన్ మోర్ థింగ్, దే వర్ రూల్డ్ బై పోర్చుగీస్. మీకు తెలుసు కదా, దామన్ దయ్యు దాద్రా నగర్ హవేలీ పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించారు ఇది. సో మినిమం ఈ నాలెడ్జ్ అయితే మీకు దీని గురించి ఉండాలి. సో కమింగ్ బ్యాక్ టు ఇంకొక క్వశ్చన్, లడక్ యు ఆల్ నో, జమ్మూ కాశ్మీర్ వేరుగా లడఖ్ని వేరుగా చేసేసారు యూటీస్. ఎప్పటి నుంచి? ఆగస్ట్ 5 నుంచి. ఆర్టికల్ 370 రద్దు చేసి. లడక్ డస్ నాట్ హ్యావ్ ఏ ఎలక్టెడ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అది ఇప్పుడు స్టేట్మెంట్ మీకు తెలుసు, చాలామంది ఆన్సర్ చెప్పేశారు. అయితే లడఖ్ని ఎలా రూల్ చేస్తారు, లడక్ పరిస్థితి ఏంటి? సో మీరు చాలా ఆన్సర్స్ చెప్పొచ్చు, కానీ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే లడక్ లెఫ్టినెంట్ గవర్నర్, ఓకే లెఫ్టినెంట్ గవర్నర్. లడఖ్లో 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 2 డిస్ట్రిక్ట్స్ గురించి చెప్తాను. దట్ 2 టేక్ డౌన్ వెరీ గుడ్, ఆన్సర్ ఈజ్ వెరీ గుడ్. దట్ లేహ్ అండ్ కార్గిల్, వెరీ గుడ్. The two districts of Ladakh both elected their own. Take down. The two districts of Ladakh both elect their own autonomous district council. Underline. అక్కడ లడఖ్లో లేహ్ కార్గిల్ వాళ్ళ autonomous district councilని ఎలెక్ట్ చేసుకుంటాయి. autonomous district council which have competence over a range of domestic affairs. చాలా డొమెస్టిక్ అఫైర్స్లో పాలసీ డెసిషన్ తీసుకునే కాంపిటెన్స్ ఉంది. ఎవరికి? లడాఖ్లో ఉన్న 2 జిల్లాల్లో ఉన్న అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉంటాయి. ప్రతి జిల్లాకి అక్కడ 2 జిల్లాలకి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉంటాయి. ఇవి నిర్ణయాలు తీసుకుంటాయి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, లడాక్ does not have an elected assembly, legislative assembly. Ladakh does not have an elected legislative assembly. లడఖ్లో ఎలక్టెడ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదు. ఇక్కడ షెడ్యూల్ 5 తాకండి, డోంట్ బ్రింగ్ షెడ్యూల్ 5. ఇప్పుడు నేను చెప్పేదానిలో లడఖ్ డస్ నాట్ హ్యావ్ an elected legislative assembly. The two districts of Ladakh, that is Leh and Kargil. The 2 districts of Ladakh both elect their own autonomous district council. 2 జిల్లాలకి వాటి autonomous district council ఉంటుంది. which have competence over a range of domestic affairs. చాలా డొమెస్టిక్ అఫైర్స్లో పాలసీస్ తీసుకునే శక్తి ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, అంటే లోకల్ బాడీస్ లాగా. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అంటే లోకల్ బాడీస్ లాగా అనమాట. ఇంతకుమించి దాని గురించి డీటెయిల్గా అవసరం లేదు. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ గురించి ఇవి సపరేట్గా చెప్పుకుందాం, లోకల్ బాడీస్ అనుకోండి ప్రస్తుతానికి. దెన్ ఇంకొకటి, ఇక్కడ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంకొక ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్ 240. ఇక్కడే దీనికి సంబంధించే అకార్డింగ్ టు ఆర్టికల్ 240 రాసుకోండి. అకార్డింగ్ టు ఆర్టికల్ 240, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
according to Article 240, the President of India has the power. According to Article 240, the President of India has the power to make regulations. According to Article 240, the President of India has the power to make regulations for UTs. For UTs, I am repeating. According to Article 240, the President of India has the power to make regulations for UTs not having their own legislatures. Not having their own legislatures. అంటే ఆర్టికల్ 240 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ యూటీస్కి అయితే స్టేట్ లెజిస్లేచర్స్ లేవో దానిపైన రెగ్యులేషన్స్ బాగా చేసే హక్కు ఉంది. ఇప్పుడు లదాఖ్కు కూడా స్టేట్ లెజిస్లేచర్ లేదు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి దీనికన్నా అంటే జమ్మూ కాశ్మీర్ కన్నా కూడా లదాఖ్ పైన రెగ్యులేట్ చేసే హక్కు ఎక్కువ ఉంది. ఈ స్టేట్మెంట్ బాగా చూడండి. సో ఆర్టికల్ 240 స్టేట్మెంట్ ఏముంది? 240 ప్రకారం ఏ యూటీస్కి అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లేవో వాటిపైన ప్రెసిడెంట్కి రెగ్యులేట్ చేసే హక్కులు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది కానీ లదాఖ్ లేదు. కాబట్టి లదాఖ్ మీద ప్రెసిడెంట్ హక్కు ఆటోమేటిక్గా జమ్మూ కాశ్మీర్ కన్నా ఎక్కువ ఉంటుందని ఇంప్లికేషన్ అనమాట ఆర్టికల్ 240.